తెలంగాణ మహిళలపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్లు, రికార్డింగ్ డాన్స్లు వేసుకోవచ్చంటూ మహిళలపై అవమానకరంగా మాట్లాడారు కేటీఆర్. బస్సుల్లో మహిళలు వెల్లిపాయ, అల్లం పొట్టు తీయడం తప్పేలా అవుతుందన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్. కుట్లు, అల్లికలు, అవసరమైతే డాన్స్లు, రికార్డింగ్ డాన్స్లు చేసుకోండి అంటూ సెటర్లు వేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మహిళలు బస్సుల్లో బ్రేక్ డాన్స్లు, రికార్డింగ్ డాన్స్లు వేసే వాళ్లలాగా కనిపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. మీ కుటుంబంలో మహిళల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు ఊరుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు రాసి పెట్టుకొని ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. ఆడపిల్లలు 2.5 లక్షల పెళ్లిలు అయినాయి. కాబట్టి ఆడపిల్లలు కూడా అర్థమైంది, బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులు అల్లవెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టినట్టు మాకు తెలియక మేము మామూలుగా నడుపున్నాం. మీరు మాకే తెలియకపోయా బాబు, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళైతే మీ తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటారు మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతట మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు, అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం ఎంతలో చేయాలి, మేమెందుకు అంతటం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇవ్వని చెప్పి నేనైతే మీరు రాసి పెట్టుకొని ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. ఆడపిల్లలు 2.5 లక్షల పెళ్లిలు అయినాయి. కాబట్టి ఆడపిల్లలు కూడా అర్థమైంది, బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులు అల్లవెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టినట్టు మాకు తెలియక మేము మామూలుగా నడుపున్నాం. మీరు మాకేదో తెలియకపోయా బాబు, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రయానా, తెలంగాణ మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లో, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుత్సారకరంగా మాట్లాడడంతో కూడా ఆమె ఫైర్ అయ్యారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్ అంటూ కూడా ఆమె మాజీ మంత్రి కేటీఆర్ పైన ఫైర్ అయ్యారు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా అంటూ కూడా సెటరికల్ గా కూడా ఆమె క్వశ్చన్ చేశారు. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు, మహిళల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అంటూ కూడా కేటీఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళల కోసము సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామంటూ కూడా మంత్రి సీతక్క ప్రస్తావించారు. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాము. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి అంటూ కూడా ఆమె కేటీఆర్ ని ప్రశ్నించారు. ఇంటి వద్ద చేసుకునే చిన్న చితక పనులు బస్సుల్లో చేసుకుంటే వారిని బ్రేక్ డాన్సులు వేసుకోమనడం దుర్మార్గం అంటూ కూడా కేటీఆర్ పైన ఫైర్ అయ్యారు. మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్ అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నా అంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోండి అనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్? తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు, ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు, 10 ఏళ్లు మీరు చేయలేదు అంటూ కూడా ఎద్దేవా చేశారు. మేము చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఫైర్ అయ్యారు. కేటీఆర్ తక్షణమే మహిళలకు
తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అయితే కొద్దిసేపటి కిందట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్ లో కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. వాడొకడు వీడొకడు బీఆర్ఎస్ ఇక ఉండదు, విలీనం అవుతుంది అంటారు. ఢిల్లీకి వెళ్లిన నేను లాయర్లతో మాట్లాడితే బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారు. మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజుల్లో జైల్లో ఉండేదా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైల్లో ఉన్నారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మన పార్టీ మాయం కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ 24 ఏళ్ల పాటు ఈ పార్టీ విజయవంతంగా కొనసాగింది, మరో 50 ఏళ్లు కొనసాగేట్లుగా బలంగా తయారు చేసుకుందాం పార్టీని అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కేటీఆర్ కూడా కొన్ని కీలక కామెంట్లు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలు నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. కాంగ్రెస్ వాళ్ళు ఎటు పడితే అటు 420 హామీలు ఇచ్చారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ నోటికి మొక్కే విధంగా కూడా డిక్లరేషన్లు ప్రకటించారు. 6 గ్యారెంటీల పేరుతో ఆగమాగం చేసి కొంతమందిని మోసం చేయగలిగారు. అయినా సరే వాళ్లకు మనం మొత్తం 4 లక్షల ఓట్లు మాత్రమే తేడా అంటూ కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్టేషన్ గన్పూర్ లో మాత్రం మీరు మేము కూడా మోసపోయామంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోతే వార్త, రేవంత్ రెడ్డి వచ్చాక కరెంటు ఉంటే వార్త అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు పోతుందని కంప్లైంట్లు ఇస్తే తొండలు ఉడతలు వస్తున్నాయి అంటున్నారు. మనం పాలించినప్పుడు మరి తొండలు ఉడతలు లేవా అంటూ కూడా సెటైరికల్ గా మాట్లాడారు. దీంతో పాటు ఊసర వెల్లులు పరిపాలిస్తే ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది, ఆడపిల్లలకు బంగారం కూడా రాదు అని కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు పలు అంశాలు కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఈ మహిళల్లో ఆర్టీసీ బస్సులలో కూడా ఇలా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అని దానిపైన మాట్లాడడము, మంత్రి సీతక్క ఫైర్ అయిపోయి యావత్తు తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందంటూ కూడా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటించే సమయంలోనే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టడము తెలంగాణ భవన్ లో, అటు కీలక వ్యాఖ్యలు చేయడము, ఇమీడియట్ గా మంత్రి సీతక్క ఫైర్ అవ్వడము, ఇదంతా కూడా ఇప్పుడు ఒక గందరగోళ వాతావరణము, రాజకీయాలు హాట్ గా మారాయి ప్రస్తుతం రాష్ట్రంలో అని చెప్పుకోవచ్చు. ఆయన అంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ అయి ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన కేటీఆర్ ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ మహిళల్ని అవమానపరుస్తున్నారు అంటూ చాలా మంది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. జనరల్ గా ఆయన ట్వీట్స్ ద్వారా చాలా యాక్టివ్ గా ఉంటారు, రెస్పాండ్ అవుతుంటారు. మరి దీని మీద ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉంటుందంటారా? ప్రస్తుతము మంత్రి సీతక్క అయితే కేటీఆర్ పైన ఫైర్ అయ్యారు. దీనికి ఇంకా ప్రస్తుతానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎలాంటి అధికారికంగా ఎక్స్ వేదికగా ఎలాంటి ట్వీట్ అయితే చేయలేదు. కాకపోతే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే దుమారం రేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతల వ్యక్తిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రస్తుతము నెట్టింట అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఏదైనా ఉంటే గవర్నమెంట్ పాలసీస్ పైన, ప్రభుత్వం పైన కూడా క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఆడవాళ్లు బస్సులో తమ పనులు చేసుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడము సరికాదంటూ కూడా నెట్టింట కూడా కామెంట్ చేస్తున్నారు. బేసిక్ గా కేటీఆర్ ఏమన్నారంటే బస్సుల్లో ఎల్లిపాయలు ఏరితే తప్ప అని మంత్రి సీతక్క అంటుంది అని కూడా, తప్పు అని మేమెందుకు వద్దంటామని కూడా ఆయన అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బస్సులో కొట్టుకునే పరిస్థితి ఉందా? మహిళలకు కూడా వీళ్ళ వ్యవహారం అర్థమైంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దుమారం రేపాయి. ఆయన అన్నది ఏంటంటే ఆడబిడ్డలకు ఎన్నెన్నో మాటలు చెప్పారు, తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి అన్నారు. మరి ఇప్పటికే చాలా పెళ్లిళ్ళు అయ్యాయి, ఈ సీఎం కు బంగారం దొరకలేదా అంటూ కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. కానీ ఈ బస్సులలో ఎల్లిపాయలు ఏరితే తప్ప అని మంత్రి సీతక్క అంటుందన్న వ్యాఖ్యలు మాత్రము చాలా దుమారం రేపాయి. మంత్రి సీతక్క అయితే డిమాండ్ చేశారు, ఇమీడియట్ గా యావత్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి కేటీఆర్ అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. ప్రేరణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చెప్పరా నేను మా సీతక్క చెప్తాను, వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా నడుపుకున్నాం. మీరు మాకేదో తెలియక పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు.
బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటూ బస్సులో కూర్చొని ఒక ఏరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా, సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదే విధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడని చెప్పిన నేనైతే. మీరు రాసి పెట్టుకొని ఈయన ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలు. 2.5 లక్షల పెళ్లిలు అయినాయి. కాబట్టి ఆడపిల్లలు కూడా అర్థమైంది బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా నడిపిన ఇన్ని రోజులు, మాకేదో తెలియకపోయా బాబు. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు. మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు అంటాం? ఏమంటే చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు.